So hey guys, welcome back to once again the Uncertified guys. So guys, finally Ramayan the introduction అనేది మనకు ఇప్పుడు ఇస్తున్నారు. ఐ థింక్ ఇంట్రడక్షన్ అంటే మొత్తం క్యాస్ట్ ఇంట్రడక్షన్ ఏమో క్యాస్ట్ రివీల్ అండ్ ప్లస్ డేట్ అనౌన్స్మెంట్ అయినా దివాళీకి వస్తుందని ఈ దివాళీకి వస్తుందా లేదా నెక్స్ట్ దివాళీకి నెక్స్ట్ ఇయర్ పోస్టర్లో చూస్తే ఈ దివాళీకి ఒక మూవీ ఉన్నది, నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి ఉన్నది. అదే 2 పార్ట్స్ ఉంటుంది. దీనికి అయితే 2 పార్ట్స్ అనేది ఉంది. 2 పార్ట్స్ 3 పార్ట్స్ ఇప్పుడే చూసిన నేను 2 or 3. సో ఇన్స్టాగ్రామ్ లో మన దివాళీ నెక్స్ట్ ఇయర్ ఇది, సారీ నెక్స్ట్ ఇయర్ పార్ట్ 1 నెక్స్ట్ ఇయర్ దివాళీ 2026 కి, పార్ట్ 2 వచ్చేసి 2027 లో ఉన్నది. 2027. సో గైస్ చాలా చాలా వెయిట్ చేయాలి. అయినా ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ పార్ట్ అనేది మూవీ అనేది అయిపోయింది. ఇంకా 1 year అనేది తీసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ ఇవన్నీ చేయడానికి. అండ్ 90% ఆఫ్ ప్రాజెక్ట్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో 90% ఆఫ్ ప్రాజెక్ట్ వర్కర్స్ ఫ్రమ్ ది హాలీవుడ్ అండ్ ఎవరైతే విఎఫ్ఎక్స్ మీద వర్క్ చేస్తున్నారో దే గాట్ 8 ఆస్కర్ అవార్డ్స్. జూన్ ప్రొడక్షన్ వాళ్ళదే. జూన్ గైస్, జూన్ మూవీ మీరు చూసే ఉంటే ఆస్కర్ విన్నర్ మూవీ అది. అండ్ నిజం చెప్పాలంటే సో నేను నిజంగా చాలా వెయిట్ చేస్తున్నాను రామాయణ్ గురించి. ఎందుకంటే ఎస్ సార్, సాయి పల్లవి ఇంకా రణబీర్ కపూర్, సో వీళ్ళు ముగ్గురిని చూడడానికి ఒక ఫ్రేమ్ లో చూడడానికి అనేది అంటే మనకు అప్పుడు స్టార్టింగ్ లో ఇన్స్టాగ్రామ్ అంటే అది ChatGPT నుంచి ఒక చిన్న ఇవి తీసుకునేది అప్పుడు ఇమేజెస్ తీసుకుని దాంట్లో ఎంత బాగుంది తెలుసా. ఆ ఇమేజెస్ చూస్తేనే లైక్ వేరే లెవెల్లో ఉండే. ఇంకా ఎస్ సార్ అసలు చెప్పాలంటే రావణాసురుడి మీద ఆ బియర్డ్ అండ్ ఆ యాటిట్యూడ్, ఆ ఐస్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నాను నేను నిజం చెప్పాలంటే. సో ఫైనల్గా వచ్చేసింది. సో వితౌట్ ఎనీ లేట్ మనం ఈ ఇంట్రడక్షన్ అనేది చూద్దాం అండ్ మీ అందరికి చెప్దాం ఎలా ఉందో. సో 3, 2, 1 లెట్స్ గో. Since the existence of time, the Trinity rules the 3 worlds. Brahma, the gods, God who creates, God who protects, God who destroys others. Mahesh, Shiva, the God who destroys. With creation, threatened to our worlds, కింద విఎఫ్ఎక్స్ బై DNEG ఐమాక్స్ పక్కన విఎఫ్ఎక్స్ బై DNEG. సో పార్ట్ 1 దివాళీ 2026 అండ్ పార్ట్ 2 దివాళీ 2027. 2 పార్ట్స్ ఎట్లయితే.
సో పార్ట్ వన్ మాక్సిమం మనకు తెలిసినంత వరకు లంకకి వెళ్ళేదాకుండా తర్వాత ఫైట్ మొత్తం సెకండ్ పార్ట్ లో అంటే ఫైట్ మొత్తం అని సెకండ్ పార్ట్ అని కాదు. సెకండ్ పార్ట్ లో మనకు బ్యాక్ అంటే మొత్తం రామాయణం కదా, సో వాళ్ళ చిల్డ్రన్ స్టోరీ కూడా ఉంటదేమో అని అనుకున్నా. అంటే మేబీ అరే అంటే రావణాసుని సంపేషణ తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత కూడా ఒక స్టోరీ ఉంటది. ఫోటోస్ లాగా చూపిస్తారు. అలా చేయాలంటే అవన్నీ కవర్ చేయాలంటే ఎన్నో పార్ట్స్ చేయాలి. మనం 2 parts అయితే మనం చూడలేము. 2 parts అన్ని చూడట్లేదు. అయినా కానీ ఆది పురుష్ లానే ఉంటారు. అంటే అక్కడ నుంచి అయితే ఆది పురుష్ మాత్రం చెప్పకండి గాయస్, సారీ కానీ నిజం చెప్తున్నా. ఆది పురుష్ మాత్రం నిజంగా విఎఫ్ఎక్స్ ఇంత నేను అసలు ఊహించుకోలేదు. నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడే అప్పుడే అనిపించింది అనిమే లాగా చేస్తున్నారా అని అనుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ట్రైలర్ లో కొద్దిగా ఇంప్రూవ్ చేశారు, కానీ ఇంకా విఎఫ్ఎక్స్ ని అంత మంచిగా చేయలేదు. ఇంకా థియేటర్ లో మన ఎక్స్పీరియన్స్ మాత్రం మీ అందరికీ తెలిసిందే. అండ్ బట్ రామాయణం మీద మాత్రం చాలా హోప్స్ ఉన్నాయి. అండ్ క్యాస్ట్ చూస్తే కూడా చాలా పెద్ద క్యాస్ట్ గైస్. మనకు హనుమాన్ కూడా సన్నీ దేవల్. సన్నీ దేవల్ ఆయన అంటే చెప్పాలంటే ఆయన చూస్తే ఆయన మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అనేవి ఇండియన్ అంటే మన నేషనాలిటీ రిగార్డింగ్ ఉంటది. మన భారతదేశాన్ని ఇట్లా ఏదైనా వార్ నుంచి కాపాడడం కానీ అటువంటి బార్డర్స్ ఇవే ఉంటాయి అన్ని. అండ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో ఒక ఏదో అంటే అది ఏదో ఐరన్ ఏదో దానిపైన చూపించుకుంటా సో బాగుండే గైస్. విఎఫ్ఎక్స్ మీద 1 year ఓన్లీ టోటల్ 1 year మొత్తం విఎఫ్ఎక్స్ మీద వర్క్ చేస్తున్నారంటే అవుట్ స్టాండింగ్ గా ఉండబోతుంది. అండ్ ఆల్సో ఆస్కర్ విన్నింగ్ విఎఫ్ఎక్స్ టీమ్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ మీరు ఊహించండి ఏ లెవెల్లో ఉండబోతుందో. ఐ కాంట్ వెయిట్ ఫర్ రామాయణ్ గైస్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అండ్ నిజం చెప్తున్నా గైస్, మీకేమనిపిస్తుంది మీరు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. యష్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుంది. I just really love the యష్ క్యారెక్టర్. ఆయన ఫేషియల్ జస్ట్ ఒక 2 seconds అరే 2 seconds చూపించినా కూడా ఐస్ కానీ నాకు నిజంగా ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాము ఫైర్ అక్కడ కూడా. సో ట్రూత్ వర్సెస్ ఈవిల్, ఓకే, గుడ్ వర్సెస్ ఈవిల్. సో ఎస్ గైస్, ఇది ఇంట్రడక్షన్ రామాయణది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో. అండ్ మేక్ షూర్ యూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ గైస్. అండ్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఫన్. జై శ్రీరామ్.